బబ్బాణం బబ్బచ్చ. ఓహో, తమరు అనుకున్నట్టుగానే కొత్త భర్త వస్తాడు. తమరికి మొగుడు బ్రహ్మాండమైన కొత్త మొగుడు వస్తాడు. వెళ్ళండి. సరే స్వామి. డబ్బులు డబ్బులు డబ్బులు. ఆశీర్వాదం బబలేచనం. ఓహో, అయ్యగారు బబలేచకాలం తోత చాత్రో పంచాంగం. బాబుగారి పేచులో రాజసకాలం ఉట్టుపడుతుంది. తమ రాజయ్య యోగం ఉంది. ఇప్పుడు అబ్బ పలికింది బాబుగారు. అమ్మ పిలిచిన మన జేబులో డబ్బులు అలాగా మన నిజాలు అడిచింది చెప్తాం. చెప్పబోతే ఆకని డబ్బులు కట్టాలరా. తమరి మనసులో నేను మాట్లాడుకుంటున్నారు, కూర్చుంటే చెబుతా. తమరి పేజీలో లక్ష్మికలు ఉట్టుపడుతుంది. తమరి మహారాజయ్య యోగం ఉంది. ఏ దేశానికి? నేపాలకా భోపాలకా? ఎల్లవయ్యా, అన్నం లేక పల్లీలు తింటున్నాం అక్కడ. గ్రగచారం నాచారం పోచారం శిల్పారామం. ఈ పేర్లని ఎక్కడైనా అంబ పలికింది. ఏమి లేదు. ఓ. తమరి జాతక రేఖ ప్రకారం చూసుకున్నట్టయితే శనీశ్వరుడు గురీశ్వరుడు ఇల్లు కట్టుకుని ఇంట్లో కాపురం. అలాగా మాకే ఇల్లు లేదు, వాళ్ళు మా ఇంట్లో ఉంటాం అంటే. తమరట్ట అనుకుంటుంటారు కానీ ఇప్పటి నుంచి తమ జాతక రేఖ ప్రకారం తమరు ఎప్పుడు చూసినా నిలబట్టిన ఉంటారు. ఆహా. 10 మంది పోలీసులు తమ చుట్టూ గండ్లు పట్టుకుని ఉంటారు. తమరు ఒక్క అడుగేస్తే పోలీసులు తమ వెనక 4 పోలీసులు అడుగులేసుకుంటూ వస్తారు. ఆ. తమరి జాతక రేఖ మామూలు జాతక రేఖ కాదు. ఏ? బాబు గారి పేచులో పులినేత్రం, సింపపులి నేత్రం, ఎర్రమ నేత్రం, బుచ్చికి నేత్రం. ఏ అమ్మాయినా తమరి దగ్గరికి వస్తుంది. కాకపోతే చిన్న మ్యాటర్ చెప్పాలి బాబు గారికి. చెప్ప తమరి చేతుల వల్లే నాశనం అవుతున్నారు. ఏను ఇకపోతే బాబు గారికి సీక్రెట్ చెప్పాలి. ఏంటే? దొరగారు హెచ్పి పరశురామ అవుతారు, మెగాస్టార్ చిరంజీవి లెక్కన. ఏయ్! రౌడీ ఇన్స్పెక్టర్ అవుతారు, బాలయ్య బాబు లెక్కన. ఏయ్! మన అన్నగారు నందమూరి తారక రామారావు గారు ఉంటారు కదా, కొండవీటి సింహం అవుతారు. ఏయ్! కాకపోతే బాబు గారి షోలో మంత్రం చెప్పాలి. ఏంటా? హిగ్లం భరద్వజం. ఇది రోజుకు 4 సార్లు అనాలి. అలాగే డైరెక్ట్ గా తమరు పోలీస్ డ్రెస్ వేసుకుని అటాక్ ఇస్తే పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల, నా తల్లి బందీ అయిపోతుందో కనిపించని కుట్రల. పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల, నా తల్లి బందీ అయిపోతుందో కనిపించని కుట్రల. పల్లె కన్నీరు పెడుతుందో